Hi, take a seat. థ్యాంక్ యూ సార్. Yeah, be comfortable. ఓకే సార్. మీ సివి ఇస్తారా కొంచెం? ఇవి మీ బ్లడ్ రిపోర్ట్స్. జాబ్ అప్లికేషన్లో బ్లడ్ గ్రూప్ కూడా రాయమన్నారు కదా. అవును, బ్లడ్ గ్రూప్ ఏంటిదో చెప్పమన్నాం అంతే, ఇట్లా రిపోర్ట్స్ పట్టుకొని రమ్మనిలే కదా. ప్రూఫ్ ఉండాలి కదా సార్, అన్నిటికీ సర్టిఫికెట్లు అడుగుతారు కదా, దీనికి కూడా కావాలేమో అని తీసుకొచ్చినా. సరే, ఇంతకీ మీ సివి ఇవ్వలేదు. సివి అంటే ఏంటి సార్? రెజ్యూమ్ అమ్మా, మీ బయోడేటా. ఓ బయోడేటానా, ముందే చెప్పుంటే ఇచ్చేదాన్ని కదా సార్. చీనిగింది సార్, పర్లేదు తీసుకోండి. ఇది నీ రెజ్యూమా? ఈ ఫైల్లో పెట్టిస్తే అచ్చొస్తలేదని ఈసారి ఇట్లా ట్రై చేసిన. అచ్చొస్తలేదా అంటే? పోయిన వారం 8 ఇంటర్వ్యూలు అటెండ్, అందరూ విల్ గెట్ బ్యాక్ టు యూ అంటున్నారే కానీ ఒక్కడు కూడా కాల్ చేయలేదు, అందుకే ఈసారి ఇట్లా ట్రై చేసిన. ఒక్క వారంలో 8 ఇంటర్వ్యూలా? 8 ఏముంది సార్, ఆ పోయిన వారం అయితే 15 ఇంటర్వ్యూలు అటెండ్ అయినా. అబ్బో, మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది కదా. మీకు తెలుసా ఈ జాబ్ అసలు ఎవరి కోసం? తెలుసు, కంటెంట్ క్రియేటర్ కోసమే కదా. మరి మీరు ఏమైనా కంటెంట్ క్రియేట్ చేశారా? చాలా చేసిన కదా సార్. ఏం కంటెంట్ చేశారు? డాన్సింగ్, సింగింగ్, కుకింగ్, డైలీ వ్లాగింగ్ లాంటివి మస్తు చేసిన సార్. నేను మీకు విషయం చెప్పన్నా, నేను మా కుక్కని వాకింగ్కి తీసుకుపోయినప్పుడు, ఇంకా కిరాణం షాప్కి పోయినప్పుడు కూడా కంటెంట్ క్రియేట్ చేస్తా. మీరు ఇక్కడ రాశారు స్కూలింగ్ డైలీ? సార్, నేను డైలీ స్కూల్కి పోతుండే. ఎందుకంటే నేను ఇంట్లోనే మస్తు అల్లరి చేస్తుండే, అందుకే మా అమ్మ రోజు స్కూల్ పంపిస్తుండే. నువ్వు ఐఐటికి వెళ్ళావా? అవును సార్, నేను ఐఐటి 2 times వెళ్ళినా. 2 సార్లు వెళ్ళావా? అదేంది? నేను మా ఫ్రెండ్ని డ్రాప్ చేస్తానికి 2 times వెళ్ళినా. చాలా స్కిల్ ఉన్నట్టుంది కదా మనకి. పాస్ట్ ఎక్స్పీరియన్స్, ఐ లివ్ ఇన్ ప్రెజెంట్. ఐ లివ్ ఇన్ ప్రెజెంట్. పాస్ట్ గురించి ఎవరు ఆలోచిస్తారు? మా పాస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే నువ్వు అంతకు ముందు ఏం పని చేసినావని. సార్, మా అమ్మ ఎప్పుడో ఒకటి చెప్తుండే, అయిందేదో అయిపోయింది, జరగాల్సిన దాని గురించి ఆలోచించమని. ఎందుకు సార్ మనకి స్కిల్స్? ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్, పాస్ట్ టిక్టాక్. అవును సార్, నేను డైలీ అవే యూజ్ చేస్తా. స్కిల్స్ అంటే ఎడిటింగ్ టూల్స్, ప్రీమియర్ ప్రోనో, ఫోటోషాప్ ఇట్లాంటివి ఏమైనా వచ్చా అని. అవెందుకు సార్, నేనైతే డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్లోనే వీడియో తీసి పెట్టేస్తా, దాంట్లోనే వీడియో తీసి దాంట్లో ఎడిట్ చేసి పెట్టొచ్చు, మీకు తెలియదా? శాలరీ ఎక్స్పెక్టేషన్ 7,85,650. ఇదేం నంబరు? నేను చిన్నప్పటి నుంచి కలలు కంటుండే ఏదైనా పెద్ద జాబ్ చేయాలని. ఓకే, కానీ ఈ నంబర్ వెనకాల రహస్యం ఏందో నేను తెలుసుకోవచ్చా? చాలా ప్రిసైజ్గా రాసావు, 7,85,650 అని. సార్, అది 50 కాదు, 52. సరిగ్గా చూడండి. అదే, దీని వెనకాల ఉన్న లెక్క ఏందో చెప్తావా? సార్ చూడండి, అది రాస్తేనే ఎంత బాగుందో, ఒక్కసారి ఊహించుకోండి, బయటి వాళ్ళు ఈ నంబర్ చూసి ఏమనుకుంటారో. ఈ పిల్లకే ఇంత శాలరీ ఉంటే ఈమె బాస్కి ఇంకెంత శాలరీ ఉంటుందో అనుకుంటారు కదా. మీ కంపెనీ ఇమేజ్ పెరిగిపోతుంది సార్, ఇమేజ్. ఓహో, అంటే ఇప్పుడు ఇదంతా నువ్వు మా కోసం చేస్తున్నావా? అవును సార్, నాకు ఈ కంపెనీలో జాబ్ కావాలి కదా, అందుకోసమే ఇవన్నీ చేస్తున్నా నేను. ఇక్కడ హాబీస్లో రాసావు గివింగ్ ఇంటర్వ్యూస్. చెప్పా కదా, పోయిన వారం 15 ఇంటర్వ్యూలు ఇచ్చినా అని, ఈ వారం ఇంకా 8 అయినాయి. బట్ ఇంకా టైం ఉంది కదా, ఇవాళ వెడ్నెస్డేనే లే. సో మీకు అర్థం అవ్వలేదు అనుకుంటా ఈ జాబ్ ఎవరి కోసం అని. మాకు ఒక కంటెంట్ క్రియేటర్ కావాలి, అండ్ వాళ్ళకు మంచి ఎడిటింగ్ స్కిల్స్ కూడా ఉండాలి. సార్, నా ఎడిటింగ్ మీద అసలు డౌటే పడకండి, స్లోమో వీడియో అయితే 2 నిమిషాల్లో చేసేస్తా. మీరు ఇంతకుముందు వేరెక్కడ పని చేయలే కదా? చేశా కదా సార్, మన చెర్రీ, బన్నీ, ప్రభాస్, ఎన్టీఆర్ వీళ్ళందరితో పని చేసిన నేను, బట్ యాజ్ అన్ ఎడిటర్. బన్నీ అంటే అల్లు అర్జున్? అవును సార్, ఇంకెవరు బన్నీ అంటే మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను చూడొచ్చా మీరు వాళ్ళతో ఏం పని చేశారు? షూర్ సార్, చూడండి. కానీ చూడంగానే అర్థమైపోతుంది కదా ఈ ఫోటో ఎడిటెడ్ అని. చూడండి, ఒక్క సెకండ్లో గుర్తుపట్టారు ఎంత మంచి ఎడిటర్నో నేను. ఇమాజిన్, నేను మీ కంపెనీని ఎక్కడి వరకు తీసుకెళ్తాను. అబద్ధం చెప్పావు కదా అల్లు అర్జున్తో చేసినా అని. సార్, నేను అది నా స్కిల్స్ చూపించడానికి చెప్పిన మీకు. చూడంగానే మీరు కూడా నా ఎడిటింగ్ గురించే మాట్లాడుతున్నారు, అందుకే నేను ఎడిటర్ రోల్కి వచ్చా. నీ ఫోన్కి ఏదో కాల్ వస్తుంది, రాధిక అక్క. రాధిక అక్క, ఏడుంది అలా దావతు? సౌండ్ పట్టిదా పెళ్ళి? ఏమున్నాయి తినడానికి? నల్లి బిర్యానీ ఉందా?
సరే 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 టైం అయిపోయింది, ఇంటర్వ్యూ కూడా అయిపోతుంది. ఎట్లయినా నేను వస్తున్నా, నా కోసం 2 ప్లేట్లు తీసి పెట్టు పక్కకి. బై 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 బై. సరే అయిపోయిందా, ఇంకేమైనా అడిగేది ఉందా? సరే సార్, మరి రేపటి నుంచి టైంకి వచ్చేస్తా. ఇవాళనైతే నల్లి బిర్యానీ మిస్ అవ్వలేను. ఇట్లాంటి దావత్లో మళ్ళా రావు కదా, మీకోసం కూడా తీసుకొస్తా కావాలంటే. వద్దులే అమ్మ, నేను లంచ్ తెచ్చుకున్నాను. సార్ మరి నేను వెళ్ళొచ్చా? ఇంత నల్లి బిర్యానీ అయిపోతుంది. మీ ఫోన్లో నా నంబర్ ఫిట్ చేస్తున్నా, రేపు ఏమైనా పని ఉంటే ఆఫీస్కి వచ్చినాక నాకు కాల్ చేయండి. ఐఎమ్ సారీ, కానీ నేను మీకు ఈ జాబ్ కానీ గీని ఏంటి సార్, నేను రేపు మీకు తిరుపతి లడ్డు తీసుకొస్తా వచ్చేటప్పుడు. మీరు దీన్ని మస్తు ఖుషి అయిపోతారు. ఇదిగో మీ ఫోన్ తీసుకున్న నంబర్ కూడా ఫిట్ చేసిన ఇందులో. సి టు బి ఫ్రాంక్, మీకు ఈ జాబ్ రాదు. అసలు మీకు ఎందుకు అనిపిస్తుంది మీకు ఈ జాబ్ ఇస్తామని? సార్ ఇవాళ మీరు నన్ను ఇంటర్వ్యూకి పిలిచిండ్రు, ఇంటర్వ్యూ తీసుకున్నారు, రిజెక్ట్ కూడా చేసిండ్రు. రేపు మీరు మళ్ళీ ఇంకోరిని పిలుస్తారు, వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తారు, మళ్ళీ ఇదే రిపీట్ అవుతుంది. అయితే ఇదంతా ప్రాసెస్లా మీకే ఎనర్జీ బొక్క. మీకు శాలరీ అయితే అంతే వస్తుంది కదా సార్. సరే సార్, ఓ పని చేద్దాం, 10% మీకు ఇస్తా. ఇంతకన్నా మంచి ఆఫర్ ఎవ్వరు ఇయ్యరు. రేపు కలుద్దాం సార్, ఇవాళ దావత్కి లేట్ అవుతుంది, ఓకేనా? మీ దగ్గర నా నంబర్ ఉంది కదా, ఏమైనా కావాలంటే కాల్ చేయండి. మళ్ళీ కలుద్దాం రేపు. టాటా.